నుంచి కూడా మరి నగరంలో ఉన్న వివిధ రకాలకు సంబంధించిన ప్రొఫెషనల్కి సంబంధించిన అన్ని రకాల ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ అంబాసిడర్ల గ్రూప్లోకి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది సార్. దాంట్లో భాగంగా వీరంతా మరి ఎంతో ఇంట్రెస్ట్గా చాలా మన మీద ప్రేమతో ట్రాఫిక్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా బాధ్యతలు సార్ సమాచారం అందజేయడం, ట్రాఫిక్ నియంత్రణలో సహాయం, ప్రజల అవగాహన పెంపు. అంటే సమాచారం అందజేయడం అంటే ఏ సమాచారం మీరు అందజేయాలి, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు అంటే జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, మీరు బండి మీద వెళ్ళేటప్పుడు, మీరు కారు మీద వెళ్ళేటప్పుడు, లేకపోతే మీరు పలానా ప్లేస్లో ఎక్కడైనా షాప్లో కూర్చున్నాం, లేదంటే మీరు ఏదైనా కంప్యూటర్గా ఉండి ఏదైనా ఎంప్లాయీగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగడం చూడటం వల్ల ఆ ప్రమాదం వల్ల వెనకాల కంజెషన్ ట్రాఫిక్ ఏ విధంగా ఆగిపోతుంది, లేదంటే వేరే ఏదైనా సమస్య వల్ల కానీ ఎంక్రోచ్మెంట్ వల్ల కానీ రోడ్లపైన సడన్గా ఏర్పడిన విషయాల వల్ల ఏ విధంగా అక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందనే దాని మీద ఆ సమాచారాన్ని వెంటనే మీరు ఎవరికి తెలియజేయాలని కూడా ఒక్కోసారి మీరు తెలియజేయాలని మీకు ఉన్న అనిపించినప్పటికీ కూడా మీరు తెలియజేయడానికి ఏ విధమైన అక్కడ మీడియా ఉండదు కాబట్టి అది తెలియజేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణ సహాయం, ట్రాఫిక్ అంబాసిడర్స్ మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి సమాచారం అందజేయడమే కాదు, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మేము ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు సార్ కొంతమంది మేము కూడా వాలంటీర్గా అవసరమైనప్పుడు మేము కూడా వచ్చి మీతో పాటు ఉంటాము అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో. కాబట్టి మీరు మీ యొక్క టైమింగ్ని బట్టి వీక్లీ 1 or 2 ఎప్పుడైనా సరే 1 hour కానీ 2 hours కానీ రద్దీ జంక్షన్స్లోకి వచ్చి మాతో పాటు కూడా ఎవరైనా చేయడానికి ముందుకు వస్తే కనుక అలా కూడా చేయడానికి మీకు అవకాశం ఉంది. అలాగే ప్రజల అవగాహన పెంపు, జనరల్గా మనం చూసినట్టయితే కనుక ట్రాఫిక్ అవగాహన అనేది అవేర్నెస్ అనేది మనం ప్రజలకు కల్పించడానికి ట్రాఫిక్ పోలీసు కానీ లేదా లా అండ్ ఆర్డర్ పోలీసు కానీ కల్పిస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని NGOs కానీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు కూడా ప్రమాదాల గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ సివిక్ సెన్స్ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో కూడా మీరు భాగస్వామ్యం చేసుకోవచ్చు. నెక్స్ట్ సమాచారం అందజేయడం. మరి ఈ సమాచారం ఇప్పటి వరకు కూడా మీకు అసలు ఎలా ఏదైనా జరిగినప్పుడు మీరు చేరవేయాలన్నా మీరు చేరవేయడానికి ఏ విధమైన సదుపాయం లేదు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సమాచారం చేరవేయాలి, దీనికి గాను ఒక వాట్సాప్ గ్రూప్ను మనకు క్రియేట్ జరిగింది. ఆల్రెడీ మీరంతా కూడా 393 మంది సార్ వీళ్ళంతా కూడా ఎన్రోల్ అవ్వడం జరిగింది సార్ మన వాట్సాప్ గ్రూప్లో. వాళ్ళందరినీ కూడా ఆ డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి మన కమాండ్ కంట్రోల్లో ఉన్న డెడికేటెడ్ టీం ఏదైతే ఉందో సార్ వీళ్ళు రియల్ టైంలో వాళ్ళు చూసిన వెంటనే అక్కడ ట్రాఫిక్ కంజెషన్ కానీ యాక్సిడెంట్ కానీ ఏది వేరే ఎనీ అదర్ ఇష్యూ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూ కానీ సార్ ఆల్రెడీ వీళ్ళు ఒక 3-4 days నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తే మన కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది మీరు గ్రూప్లో పోస్ట్ చేసిన ఆ ఫోటో కానీ వీడియో కానీ వాయిస్ కానీ ఎనీ మీన్స్ దాన్ని తీసుకుని కమాండ్ కంట్రోల్ ద్వారా కన్సర్న్ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి వైర్లెస్ ప్యాక్ దాంట్లో తెలియజేయడం జరుగుతుంది. తద్వారా ఇమీడియట్ గా ఆ యొక్క ఏరియాకి సంబంధించిన పోలీస్ అనేది ఆ ఇష్యూ మీద అక్కడికి వెళ్ళి అది క్లియర్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఫోన్ కాల్ ద్వారా సహాయం మీరు ఏ విధంగా మాకు తెలియజేయాలి, ఏదైనా వాట్సాప్ లో తెలియజేయాలా, టెలిగ్రామ్ లో తెలియజేయాలా, లేకపోతే వేరే ఏమైనా పర్టికులర్ ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఇదేం లేదండి. మీకు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ లో మనం ఏదైతే గ్రూప్ క్రియేట్ చేసామో ఆ గ్రూప్ లోనే మీరు నేరుగా మెసేజ్ పెట్టడం ద్వారా సమాచారాన్ని మాకు చేరవేయవచ్చు. అలాగే ప్రోత్సాహకాలు, అలాగే మీరు ఎంత ఉత్సుకతగా మీరు ఏదైనా ఒక విషయానికి సంబంధించి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూ మీద మాకు సమాచారం అందిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీ సమాచారం ద్వారా చాలా పెద్ద సంఘటన నుంచి లేదా పెద్ద ప్రాబ్లం నుంచి పెద్ద ట్రాఫిక్ రద్దీ నుంచి ఆ యొక్క సిచ్యువేషన్ అనేది మనం ఎస్కేప్ అవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో గుర్తించి మీకు ప్రోత్సాహకాలు కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లో జరిగినప్పుడు పిలిచి మీ అందరికీ కూడా ఎవరైతే దానికి పనిచేసారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యంగా అస్త్రం యాప్, అలాగే ఈ అస్త్రం యాప్ అనే ద్వారా ఆల్రెడీ అక్కడ టీం మన దగ్గర ఉంది. ఈ అస్త్రం అనే యాప్ను ఉపయోగించి రియల్ టైంలో మన విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కంజెషన్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంత కంజెషన్ వస్తుంది అంటే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏ లెంత్ అవుతుంది, ఏ డైరెక్షన్లో అవుతుంది, ఏ సమయాల్లో అవుతుంది, ఏ రోజు ఏ పీక్లో ఉంది, ఏ రోజులో తక్కువ ఉంటుంది, విఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడు ఇలా రకరకాల అనాలిసిస్ అన్ని కూడా చేసి ఆ డేటానంతా కూడా దాంట్లో స్టోర్ చేసి దాన్ని వివిధ రకాలుగా మన గౌరవ కమిషనర్ గారు, డీసీపీ మేడం గారు, అలాగే ట్రాఫిక్ డీసీపీ గారు, ఏడీసీపీ గారు వీళ్ళంతా కూడా మాతో చర్చించి ఆ అనాలిసిస్ అంతా కూడా తీసి ట్రాఫిక్ ని మనం మెరుగుపరచడానికి అక్కడ మళ్ళీ అలాంటి కంజెషన్ రాకుండా ఉండడానికి కానీ ఏం చర్యలు తీసుకోవాలనేది ఆ అస్త్రం యాప్ ద్వారా బృహత్తర ప్రణాళిక రచించి ప్రతి దినం దాని మీద కూర్చుని కసరత్తు చేసి దాన్ని ఈ యొక్క రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు అంటూ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ ఇందాక చెప్పాను, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, కన్వెన్షన్ హాల్స్ కావచ్చు, ఏదైనా బ్యాంకెట్ కావచ్చు, ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ముందుగానే ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్ ని మీరు ఆ యొక్క వాట్సాప్ యాప్ ద్వారా మాకు చేరవేసే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది.
వాళ్ళు ముందుగా చేరవేసిన ఆ యొక్క ప్లానింగ్ని బట్టి మా అస్త్రం యాప్లో ఈవెంట్ క్యాలెండర్లో దాన్ని ఈవెంట్ క్రియేట్ చేయడం, ఆ ఈవెంట్ అంతా కూడా అడ్వాన్స్గా ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కావచ్చు, ఆ ఏరియా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి చేరవేసి ముందుగానే బందోబస్తు ప్లాన్ చేసుకుని రెగ్యులర్ కమ్యూటర్స్ అంటే ప్రజలు అంటే మనకి ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం వెళ్ళేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటందుకు చర్యలు కూడా తీసుకోవడం. అంబాసిడర్ లో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమందిని తీసుకున్నాం అనేది సార్ దీనికి డేటా ఇవ్వడం జరిగింది సార్. 1 ట్రాఫిక్ 2 ట్రాఫిక్ 3 ఈ ట్రాఫిక్ అంబాసిడర్ గా మనం ఎవరైతే తీసుకున్నామో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నామో సార్ దాంట్లో కంపోజిషన్ కూడా తీసుకున్నాం సార్. ఆ కంపోజిషన్ లో భాగంగా టోటల్ 33 కేటగిరీస్ సార్ ఆల్ టైప్స్. దాంట్లో సార్ మంది వాళ్ళు స్వచ్ఛందంగా మేము కూడా దీంట్లో ఉంటామని రావడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయ్యారు సార్. లైన్స్ క్లబ్, అలాగే టిఫిన్ హోటల్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు సార్, జనరల్ షాప్, స్టోర్, ఫుట్వేర్, పాన్ షాప్, సైకిల్ షాప్, మెకానిక్స్ సార్ ఉపయోగించడం జరుగుతుంది. డ్రోన్ సహాయంతో మనం ఇదివరకు వీడియో షూట్లో లేకపోతే ఫోటో షూట్లో లేకపోతే వేరే కార్యక్రమాలకు ఉపయోగించేవారు. కానీ దాని యొక్క టెక్నాలజీని, దాని యొక్క సాంకేతికతని మన ట్రాఫిక్లో రియల్ టైం ఫుటేజ్ని, స్పీడ్ని తీసుకుని ఆ యొక్క మనుషులు కూడా వెళ్ళడానికి లేకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు మన యొక్క సిబ్బంది అక్కడ చేరుకోవడానికి అవకాశం లేని సందర్భాల్లో కూడా డ్రోన్లు అక్కడికి ఫ్లై చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎందువల్ల అక్కడ ట్రాఫిక్ ఆగింది, ఎందువల్ల ఏ ప్రాబ్లం అనేది కూడా దీని స్పీడ్ని తీసుకుని దాన్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అలాగే మన సిటీలో తీసుకున్నట్టయితే కనుక ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు గత కొంతకాలం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అన్ని కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఆ యొక్క ఇంటర్సెక్షన్స్ లో అంటే ఆ యొక్క జంక్షన్స్ లో కూడళ్లలో ఏ విధమైన ఇంజనీరింగ్ మార్పులు చేయించాలనేది ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేయడం కావచ్చు, లేకపోతే టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్ ప్రథమ వ్యయానికి డ్రోన్ అస్త్రం, విజయవాడ పోలీసుల మాస్టర్ ప్లాన్, విజయవాడ ట్రాఫిక్ లో డ్రోన్స్తో ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేస్తున్నారో చూడండి. డ్రోన్లే ట్రాఫిక్ పోలీసులు అయితే అంటే ఈ యొక్క థంబ్నెయిల్స్ మీకు ఎందుకు పెట్టడం జరిగింది అంటే మనం మిగతా కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. జనరల్ గా ఏం జరుగుతుంది మన సిటీలో ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు ఏం చేస్తున్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తుంది అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఈ యొక్క వార్తలు వచ్చిన అంశాలను కూడా దీంట్లో క్రోడీకరించడం జరిగింది సార్. నెక్స్ట్ జరిగింది సార్, పలానా చోట ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూడొచ్చండి ఏ విధంగా దీంట్లో మన వాళ్ళు మీకులాగా ఎన్రోల్ అయిన వాళ్ళు ఏ విధంగా దాంట్లో గ్రూప్ లో పెట్టారని చూసుకుంటే ఫస్ట్ కావచ్చు ఆ రోజు నుంచి కూడా ప్రతి ఏ ఈవెంట్ ఏది మీరు పెట్టినప్పటికీ కూడా ఇమీడియట్ గా అక్కడ అటెండ్ అయ్యి అట్లా క్లియర్ చేయడానికి మన వాళ్ళు పడ్డ కృషి కావచ్చు, మన వాళ్ళు చేసే ట్రాఫిక్ పోలీస్ చేసిన ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇన్సిడెంట్ అంటే వాళ్ళ అబ్బాయి కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. తర్వాత అలా చేస్తా ఉండగా వాళ్ళ అబ్బాయి కూడా చనిపోతే ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకా డెడికేటెడ్ గా అతను కంటిన్యూ చేస్తేనే ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి అతను ట్రాఫిక్ వాలంటీర్ గా చేస్తా ఉన్నాడు వితౌట్ ఎనీ రెమ్యునరేషన్, ఏమీ కూడా ఆశించకుండా. అలాగే ట్రాఫిక్ గార్డ్ అమ్మాయి ఇండోర్ నుంచి ఎంప్లాయ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆమె వీక్ లో 2 days ఖచ్చితంగా ఏదో ఒక ట్రాఫిక్ జంక్షన్ ఎంచుకుని మన ట్రాఫిక్ పోలీస్తో ఆమె విజిల్ తీసుకుని ఒక జాకెట్ వేసుకుని ట్రాఫిక్ వాలంటీర్గా ఆమె విధులు నిర్వహిస్తూ ఉంది. ఏదో ప్యాషన్ అంతే, అదొక చేయాలి, నేను కూడా సమాజ సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి వేరే రకమైన మనం అన్నదానం చేస్తాం, లేకపోతే ఇంకో దానం చేస్తాం, ఇంకోటోదే చేస్తాం. బట్ ట్రాఫిక్ లో చేయడం అంటే అది వేరే కాదు, దానికి మించి ఇది ఇంకా పుణ్యం దొరుకుతుందని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ. అలాగే ఒక డాక్టర్ బై ప్రొఫెషన్, ట్రాఫిక్ మ్యాన్ బై చాయిస్. అతను ప్రొఫెషన్ గా డాక్టర్ అయినప్పటికీ కూడా అతని చాయిస్ ట్రాఫిక్ మ్యాన్. అతను డాక్టర్ గా చేస్తూ కూడా ఒక చోటకెళ్ళి ఆయన ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ గా డ్యూటీలు నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకు మీకు చూపించడం జరిగిందంటే ఒక ఎగ్జాంపులరీగా, ఒక ఇన్స్పిరేషన్ కోసం, ఒక స్ఫూర్తి కోసం, అంటే మనం ఒక మెసేజ్ పంపడానికే, లేకపోతే ఒక వీడియో పంపడానికే, లేకపోతే ఒక సమాచారం చేరవేయడానికే మనం కష్టం అనుకునే రోజుల్లో, లేదంటే ఒక ట్రాఫిక్ లో మనం వెళ్తున్నప్పుడు ఒక లైన్ క్రాస్ చేసి మనం అడ్డంగా వెళ్ళకూడదు, మనం అక్కడ కరెక్ట్ గా మన లైన్ లో మనమే ఉండాలి, లేకపోతే హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉంటే మనం ఎందుకు చేయాలి అనేది సివిక్ సెన్స్ అంటే అది లేకుండా ఉండటం వల్ల ఈ ట్రాఫిక్ అనేది మనకి ముఖ్యంగా వస్తూ ఉంటుంది. అలాంటి దానికి మరి మించి వీళ్ళు ట్రాఫిక్ డ్యూటీలోకి వచ్చి మమేకమై వీళ్ళు చేస్తున్నారు అంటే అది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. కాబట్టి ఆ ఉదాహరణ కూడా మీరందరికీ కూడా చెప్పడం జరిగింది. చూసిన గ్రూప్ లో చూసిన అంశాలను బట్టి కావచ్చు, లేకపోతే మా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉన్న సిబ్బందితో మనం ఇక్కడ డ్యూటీస్ చేస్తూ ఉన్నాం. అదే సిబ్బంది మనకి వాహనాలు పెరుగుతూ ఉన్నాయి, మన యొక్క ప్రజలు పెరుగుతూ ఉన్నారు. అయితే మీరు పెట్టే ఏదైతే మీరు పోస్టులు పెడతారో, లేకపోతే ఏదైతే మీరు సమాచారం ఇస్తారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఆ పాయింట్కి మన వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మన వాళ్ళంతా కూడా సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే అదే టైంకి అందరూ కూడా వేరే ఇంపార్టెంట్ దానికన్నా ఇంపార్టెంట్ వర్క్లో ఎంగేజ్ అవ్వడం కానీ, లేకపోతే దానికన్నా వేరే ప్రమాదకర పరిస్థితులు ఏదైనా క్లియర్ చేయడం కానీ ఉండటం వల్ల మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా వెళ్ళి అటెండ్ అవ్వడానికి ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు. దాన్ని అన్నిదా తీసుకుని మీరు వేరే రకంగా మేము చెప్పిన దానికి ఇమీడియట్గా క్లియర్ చేయలేదని గానో, లేకపోతే ఎవరో రాలేదని గానో మాత్రం ఒక్కసారి అన్నిదా భావించవద్దని. మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, డెడికేటెడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మన యొక్క వ్యక్తిగత సమాచారంగా, వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ, మతపరమైన, రాజకీయపరమైన ఏ విధమైన పోస్టులు కూడా దయచేసి, అలాగే గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు కూడా ఎవరో దయచేసి పెట్టొద్దని వినయపూర్వకంగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నామండి.